Hello, my dear ninth class students of Andhra Pradesh State Board. Welcome to Vedhantu APNTS 9th and 10th channel. And this is me, your Sharon ma'am, Vedhantu Social Master Teacher. So, Nana, this is the most awaited video. సో చాలా మంది నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ నన్ను ప్రతిరోజు లైవ్ సెషన్స్లో అడుగుతూనే ఉన్నారు మ్యామ్ ప్లీజ్ మేక్ ఇంపార్టెంట్ వీడియో ఫర్ అవర్ SA2 ఎగ్జామ్స్ అని. అండ్ హియర్ ఈస్ ద వీడియో. ఎస్ నాన్న, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇందులో నేను టాప్ 50 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెడిక్టెడ్ ఇంకా రిపీటెడ్ ఎంసీక్యూస్ డిస్కస్ చేయబోతున్నాను విత్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హెల్ప్ఫుల్ అండ్ పక్కా మీరు 20/20 స్కోర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నాన్న, సో మీరు నైన్త్ క్లాస్, అరే నైన్త్ కూడా కాదులే, మహా అంటే ఇంకొక 10 డేస్ అయితే యూ విల్ బి 10th రైట్. యా, సో మై డియర్ అప్కమింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్, మీకు ఒక తీపి వార్త. సో మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి లేటెస్ట్గా విజయం బ్యాచ్ అనేది లాంచ్ అయింది. సో మీరు గనక మీ అప్కమింగ్ 10th కాబట్టి, సో ఎంత ఎర్లీగా మీరు ఈ కోర్స్‌లో జాయిన్ అవుతే ద నెక్స్ట్ ఇయర్ మొత్తం మీకు చాలా స్మూత్‌గా, చాలా సపోర్టివ్‌గా, గైడెన్స్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 100% ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. దీనికి సంబంధించిన ఇంకాస్త డీటెయిల్స్ మీకు కావాలి అంటే మన డిస్క్రిప్షన్‌ని విజిట్ చేయండి. అండ్ మన ఛానల్ క్లిక్ చేసి చూస్తే విజయం బ్యాచ్‌కి సంబంధించి డీటెయిల్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి వాచ్ చేయండి. ఓకే. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు నేను చేస్తున్న వీడియో యొక్క లింక్స్ కూడా మీకు పీడీఎఫ్ మన డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ లింక్ ఉంటుంది. క్లిక్ చేస్తే దేర్ యూ కెన్ డౌన్‌లోడ్ ద పీడీఎఫ్ నాన్న. సో లెట్ us స్టార్ట్ టాప్ 50 ఎంసీక్యూస్. యాహ్! మై డియర్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్, మీ సోషల్ స్టడీస్‌లో అన్ని లెసన్స్ నుంచి టాప్ 50 ఎంసీక్యూస్‌ని ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నా. సో మనకి తెలిసిందే, మీ SA2 పేపర్‌లో 20 మార్క్స్‌కి మీకు బిట్ పేపర్ ఉంటుంది. మరి ఆ బిట్ పేపర్‌లో మీకు మార్క్స్ పోవద్దు అంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో ఇంకాస్త డిలే అనేది చేయకుండా మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. సో ద ఫస్ట్ క్వెషన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాస్ త్రూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంటో తెలుసా? సో 23 ఎండ్ ఆఫ్ నార్దర్న్ లాటిట్యూడ్‌ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. సో ఎలా అయితే మనకి గ్లోబ్‌లో ఈక్వేటర్ గ్లోబ్‌ని 2 హాఫ్స్‌గా అంటే సదర్న్ ఇంకా నార్దర్న్ హెమిస్ఫియర్‌గా డివైడ్ చేస్తుందో, అదే విధంగా మన ఇండియాలో కూడా సరిగ్గా మిడిల్‌లోకి ఒక లాటిట్యూడ్ పాస్ అవుతుంది. దాన్నే మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నాం. ఇక్కడ మన క్వెషన్ ఏంటంటే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా! రాజస్థాన్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ ఇంకా త్రిపుర. మరి ఇట్ డస్ నాట్ పాస్ త్రూ. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఈపాటికే ఇండియా మ్యాప్‌లో ఉన్న స్టేట్స్ వాటి లొకేషన్స్ గుర్తుండుండాలి. సో, నేను మిడిల్‌లో నుంచి పాస్ అవుతుంది అని చెప్పాను. ఇచ్చిన స్టేట్స్‌లో ఏదైతే మిడిల్‌లో ఉండదో ఆబ్వియస్‌లీ అది ఈజీ టు రిమెంబర్ అనమాట. సో, మరిక్కడ ఆప్షన్స్ మీరు చూసారు కదా! మీ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది మీరు కమెంట్ చేసేయండి. నేను ఒక 5 సెకండ్స్ టైమ్ ఇస్తా. సో, ఈ వీడియో అంతా కూడా నేను ఎవ్రీ టైమ్ క్వెషన్ రీడ్ ఔట్ చేసే ప్రతిసారి మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో ఆన్సర్‌ని కమెంట్ చేయండి. మీకొక 5 సెకండ్స్ టైమ్ ఇస్తా. 5, 4, 3, 2, 1 అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఒరిస్సా ఈస్ ద రైట్ ఆన్సర్. యెస్ నాన్న. సో, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర ఈ 3 కూడా మనకి మిడిల్ ఆఫ్ ద ఇండియాలో ఉంటాయి. అండ్ అక్కడి నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది కాబట్టి ఒరిస్సా విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ యూ ఇంటెండ్ టు విజిట్ కవరట్టి డ్యూరింగ్ యువర్ సమ్మర్ వెకేషన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ద ఇండియా యూ విల్ బి గోయింగ్ టు? అంటే క్వెషన్ ఏంటంటే, ఈసారి సమ్మర్ వెకేషన్‌కి నువ్వు కవరత్తికి వెళ్ళాలి అని అనుకుంటున్నావంటే, సో ఏ యూనియన్ టెరిటరీకి నువ్వు వెళ్తున్నట్టు అర్థం. అంటే ఇక్కడ ఇచ్చిన ప్లేస్ ఏ యూనియన్ టెరిటరీకి రిలేటెడ్ అని అడుగుతున్నారు. మరి ఒక్కసారి ఆప్షన్స్ రీడ్ ఔట్ చేద్దాము. సో హియర్ ద ఆప్షన్స్ ఆర్ పాండిచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్, యూ అండ్ డమాన్. మరి వీటిలో కవరటి రిలేటెడ్ టు విచ్ యూనియన్ టెరిటరీ నాన్న? 5, 4, 3, 2, 1 అండ్ హియర్ ద రైట్ ఆన్సర్ గోస్ విత్ లక్షద్వీప్. యెస్ నాన్న. సో మీకు తెలిసిందే, ఇది మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఈస్ట్ అయితే ఇది వెస్ట్ డైరెక్షన్. మనకి ఈస్ట్‌లో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. వెస్ట్‌లో అరేబియన్ సీ ఉంటుంది. ఈ బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో మనకి కొన్ని గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. వాటిని మనం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటాం. అలాగే వెస్ట్ వైపు ఉన్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్‌లో మనం లక్షద్వీప్ ఐలాండ్స్ అని చెప్తూ ఉంటాం. మరి ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ కవరట్టి. సో ఎవరైనా నీ ఫ్రెండ్ వచ్చేసి నేను కవరట్టికెళ్తున్నాను అని చెప్తే దాని అర్థం హి ఈస్ గోయింగ్ టు యూనియన్ టెరిటరీ విచ్ ఈస్ కాల్డ్ యాస్ లక్షద్వీప్ అని అర్థం. సో ఇలాంటి ఇండైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం హావ్ కామన్ ఫ్రాంటియర్స్ విత్. కామన్ ఫ్రాంటియర్స్ అంటే ఏంటి నాన్న? ఈ స్టేట్స్ అన్నిటికి కూడా కామన్‌గా ఉండే ఆహ్, బోర్డర్ ఏంటి? అంటే కామన్‌గా ఏ దేశంతోని బోర్డర్ షేర్ చేసుకుంటుంది అనేదే క్వెషన్ అన్నమాట. సో, ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది. కామెంట్ చేసేయండి. సో, గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి కామెంట్ ఖచ్చితంగా చెక్ చేస్తాను. అర్థమైందా?
యెస్. అండ్ 5, 4, 3, 2, 1. అండ్ హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ నేపాల్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, ఎందుకనేది ఒకసారి చూసేద్దాం. సో, ఇఫ్ యూ సీ నాన్న హియర్ యాహ్! సీ నేను నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని మాత్రమే డ్రా చేస్తున్నాను. మీకు అర్థం కావడం కోసం. ఓకే. ఓకే. మేబీ ఇక్కడ నా ఇమేజ్ దీన్ని కవర్ చేస్తుందేమో అనుకుంటున్నాను. సో, లెట్ మీ డ్రా అగైన్. విల్ గెట్ ఎన్ ఐడియా. సో, అంటే ఈవెన్ మీరు ఎగ్జామ్స్‌లో కూడా అక్కడ మీకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, యూ విల్ బీ హావింగ్ యువర్ మ్యాప్ అండ్ ఐ మీన్ మ్యాప్ పేపర్ ఇస్తారు కదా నాన్న ఎగ్జామ్‌లో అటెంప్ట్ చేయడానికి. ఆ మ్యాప్‌ని మీరు బేస్ చేసుకొని కూడా ఇలాంటి క్వెషన్స్ అన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకే. యెస్. ఇదేంటి గుర్తుపట్టారా? మీకు అర్థమైందా నేనేం డ్రా చేశానో? నేనేం డ్రా చేశానో చెప్పండి? యాహ్! యాక్చువల్లీ ఐ డ్రా ఓకే. చాలా సింపుల్‌గా, ఈజీగా జస్ట్ రఫ్‌గా ఒక డయాగ్రామ్ ఏసాను. థట్ ఈస్ అబౌట్ ఇండియా. అండ్ ఇది నార్తర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. నార్త్ ఇండియా. ఇక్కడ మనకి చూడండి ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ నేపాల్ ఉంటుంది. నేపాల్ ఉంటుంది. మన క్వెషన్ ఏంటి అంటే ఉత్తరాంచల్, ఇంకా ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ సిక్కిం వీటన్నిటికి కామన్ ఫ్రాంటియర్ ఏంటి? అంటే ఏ కంట్రీతో బోర్డర్ షేర్ చేసుకుంటున్నాయి. సో, ఇక్కడ ఉత్తరాంచల్ ఉంటుంది. ఉత్తరాంచల్ అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అన్నా, ఉత్తరాంచల్ అన్నా ఒకటే. అండ్ థిస్ ఈస్ హియర్ వి హావ్ ఉత్తరప్రదేశ్ అండ్ హియర్ వి హావ్ బీహార్ అండ్ దిస్ ఈస్ వెస్ట్ బెంగాల్ అండ్ ఇదొచ్చేసి సిక్కిం అనమాట. సో, మరి ఈ 3 కూడా మనకి నేపాల్‌తో షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి ద ఆన్సర్ విల్ బి నేపాల్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ ఫ్రాంటియర్ వాస్ స్టార్మ్డ్ ఆన్ 14థ్ జులై 1789? 1789లో ఏ ఫోర్ట్రెస్ అనేది స్టార్మ్ చేశారు? ఫోర్ట్రెస్ ఏ కోట? ద ఆన్సర్ విల్ బి బి. బాస్టైల్ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత విచ్ స్లోగన్ బికేమ్ పాపులర్ డ్యూరింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్? ఏ స్లోగన్ చాలా పాపులర్ అయింది నాన్న ఫ్రెంచ్ రెవల్యూషన్‌లో? సో, పీస్, ల్యాండ్, బ్రెడ్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, వర్క్ ఈస్ వర్షిప్, స్ట్రెంగ్త్ అండ్ యూనిటీ. సో, విచ్ వన్ డు యూ థింక్ ద రైట్ ఆన్సర్? కామెంట్ చేసేయండి. అండ్ ద టైమర్ స్టార్ట్స్ 5, 4, 3, 2, 1 అండ్ హియర్ కమ్స్ ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఈస్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. హూ లెడ్ బోల్షివిక్స్? సో, బోల్షివిక్స్‌ని లీడ్ చేసింది ఎవరు? ఇక్కడ మనకున్న ఆప్షన్స్ స్టాలిన్, లెనిన్, ట్రోట్స్కీ, ఇంకా కెరెన్స్కీ. మరి నేను వాటర్ తాగే గ్యాప్‌లో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది కామెంట్ చేసేయండి. ఓకే. యెస్. This is equal to live session, Nana, because I will address all of your doubts through the comments in the comment section. So don't forget to comment, Nana, and వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సరే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కమెంట్ చేసేసారని అనుకుంటున్నాను. అండ్ నౌ ఐ విల్ రివీల్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ లెనిన్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. లెనిన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎ ల్యాండ్ మాస్ బౌండెడ్ బై సీ ఆన్ 3 సైడ్స్ ఈస్ రిఫర్డ్ యాజ్ అంటే ఒక ల్యాండ్ మాస్ ఒక భూమి ఏదైతే దాని యొక్క 3 వైపులా నీరుని కలిగి ఉంటుందో, సముద్రాల్ని కలిగి ఉంటుందో దాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాస్? ఇది చాలా బేసిక్ క్వెషన్. మీలో చాలా మందికి తెలిసిన క్వెషనే. ఓకే. యెస్. 5 సెకండ్స్ టైమ్. 5, 4, 3, 2, 1 యెస్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సరే. రివీల్ చేస్తున్నాను నేనే. ద ఆన్సర్ ఈస్ పెనిన్సులా. ఎందుకనేది కూడా ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లెట్స్ హావ్ ఎ సౌత్ ఇండియన్ మ్యాప్ ఒక్కసారి మనకి అంటే ఎందుకనేది చెప్తాను. దిస్ ఈస్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా నాన్న. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా మాత్రమే 3 వైపులా వాటర్‌తో బోర్డర్‌ని షేర్ చేసుకుంటుంది. లైక్ ఇక్కడ మనకి అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది. మరి ఒక ల్యాండ్ మాస్‌కి 3 వైపులా నీరు ఉంటే దాన్నే మనం పెనిన్సులా అంటాం. అదే మనకి ఇక్కడ చూడండి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. అంటే ఈ ల్యాండ్ మాస్ చుట్టూతా అంటే 4 వైపులా కూడా 4 సైడ్స్ కూడా వాటర్‌ని కలిగి ఉంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్‌ని ఐలాండ్ అంటారు. ఓకే. అలాంటి ఐలాండ్స్ మన కంట్రీలో అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఇంకా లక్షద్వీప్ ఐలాండ్స్ అని 2 ఉన్నాయి. సో, పెనిన్సులా అంటే ఏంటో అర్థమైంది కదా! యాహ్! ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషనే. ఈజీగా అనిపిస్తుంది. బట్ ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ద వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్ సౌత్ ఆఫ్ గోవా ఈస్ రెఫర్డ్ టు యాస్. సో, అంటే ఏంటి? వెస్టర్న్ కోస్టల్ టిప్. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి మీకోసం ఐ విల్ డ్రా ద సౌత్ ఇండియన్ మ్యాప్ నాన్న. సౌత్ ఇండియన్ మ్యాప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది మనం ఇది అర్థం చేసుకోవడానికి. యెస్. దిస్ ఈస్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే. దిస్ ఈస్ సదరన్ పార్ట్ ఆఫ్
మరి స్టోరీ ఏంటనే చూద్దాం. సో, మన క్వెషన్ ఏంటంటే వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్. ఇక్కడ వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్ అంటే ఏంటి? మీకు కనిపిస్తుందా? యాక్చువల్లీ మీకు డైరెక్షన్స్ ఖచ్చితంగా తెలిసుండాలి. డైరెక్షన్స్‌లో మాత్రం 100% ష్యూర్‌గా ఉండండి. సో, దిస్ ఈస్ వెస్టర్న్ డైరెక్షన్. దిస్ ఈస్ ఈస్టర్న్ డైరెక్షన్. దిస్ సదర్న్ డైరెక్షన్. అండ్ దిస్ ఈస్ నార్దర్న్ డైరెక్షన్. అండ్ ఈ వెస్టర్న్ డైరెక్షన్‌లో బెల్ట్ ఏదైతే ఉందో అంటే ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతం. సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతం కాబట్టి దీన్ని కోస్టల్ ఏరియా అంటారు. మరి ఈ కోస్టల్ స్ట్రిప్‌ని వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్ అంటాం. సో, ఈ వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్‌లో మనకి గోవా ఉన్న ప్రాంతంని ఈ కోస్టల్ ఏరియాని ఏమంటారు? ఈ కోస్టల్ ఏరియాని ఏమంటారు అనేదే క్వెషన్. సో, ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. ఆప్షన్స్ కోరమండల్, కన్నెడ్, కొంకన్, నార్దర్న్ సర్కార్. సో, మరి గోవా ఉండే ప్రాంతాన్ని ఏమంటారు? ఆ కోస్టల్ స్ట్రిప్‌ని. 5, 4, 3, 2, 1. అండ్ హియర్ కమ్స్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ కన్నడ్ ప్లెయిన్. కన్నడ్ ప్లెయిన్. యాక్చువల్లీ ఇక్కడ సౌత్ ఆఫ్ గోవా అన్నారు. మీరిది గమనించాలి. అలా కాకుండా నార్త్ ఆఫ్ గోవా. నార్త్ గోవా అనుంటే సో, నార్త్ గోవా ఇంకా మహారాష్ట్ర కలిపేసి మనకి కొంకన్ కోస్ట్‌లోకొస్తాయి. అదే ఇక్కడ సౌత్ ఆఫ్ గోవా అన్నారు కాబట్టి సో, ఆబ్వియస్‌లీ ఇది మనకి కన్నడ్ ప్లెయిన్‌లోకొస్తుంది. అంటే కర్ణాటకతో కలిపి కన్నడ్ ప్లెయిన్ లేదా కనరా కోస్ట్ అంటారు. ఓకే. థాట్ ఈస్ ద ఆన్సర్. బి ఈస్ ద ఆన్సర్. విచ్ ట్రీటీ ఎండెడ్ రష్యాస్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ వరల్డ్ వార్ 1? మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ ట్రీటీ సైన్ చేసిన తర్వాత అంటే రష్యా యొక్క ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఎండ్ అయిపోయింది. ఆప్షన్స్ ట్రీటీ ఆఫ్ వర్సేలిస్, ట్రీటీ ఆఫ్ బ్రెస్ట్ లిట్విక్, ఇంకా ట్రీటీ ఆఫ్ పారిస్, ట్రీటీ ఆఫ్ బెర్లిన్. అండ్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 5, 4, 3, 2, 1. సో, రైట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేసేయండి నాన్న. యాహ్! ట్రీటీ ఆఫ్ సో, బ్రెస్ట్ లిటోవిస్క్ ఈస్ ద రైట్ ఆన్సర్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వెషన్ చూసేద్దాము. ద బోల్షివిక్ స్లోగన్ డ్యూరింగ్ ద రివల్యూషన్ వాస్. ఏ విప్లవం జరిగేటప్పుడు బోల్షివిక్‌ల యొక్క స్లోగన్ ఏంటి? ఆప్షన్స్ చూద్దాం. జస్టిస్, లేబర్, యూనిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, పీస్, ల్యాండ్, బ్రెడ్, ఫ్రీడమ్ ఫర్ ఆల్. మరి వీటిల్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది మీరు కామెంట్ చేసేయండి. సో, ఐ విల్ స్టార్ట్ ద టైమర్. 5, 4, 3, 2, 1. Here we go with the right answer and the right answer is పీస్, ల్యాండ్, బ్రెడ్ ఈస్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ద హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఈస్. ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటి? హియర్ అగైన్ విల్ డ్రా మ్యాప్ నాన్న. విల్ డ్రా మ్యాప్. ఇది సౌత్ ఇండియన్ మ్యాప్. ఇది సౌత్ ఇండియన్ మ్యాప్. ఓకేనా? సో, ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారంటే హైయెస్ట్ పీక్ ఏంటి ఈస్టర్న్ ఘాట్స్‌లో. ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ ఇందాక వివరంగా చెప్పాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మీకు ప్రాబ్లమ్ ఏం లేదు నాకు. ఇదొచ్చేసి ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ నాన్న. ఇదంతా తూర్పు తీర రేఖ. ఓకేనా? అండ్ ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్‌లో మనకి హైయెస్ట్ పీక్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి. సో, ఇక్కడ మనకి ఒక సీరీస్ ఆఫ్ హిల్స్ ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్‌లో ఉన్నంత కంటిన్యూయస్‌గా ఉండవు. కొంచెం డిస్కంటిన్యూయస్‌గా ఉంటాయి. సో, వీటినే మనం ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. సో, ఈ ఈస్టర్న్ ఘాట్స్‌లో హైయెస్ట్ పీక్ ఏంటి? సో, మొత్తంగా సౌత్ ఇండియాలో అంటే ఇది మొత్తం సౌత్ కదా! సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటి అంటే మీరు అనైముడిని లొకేట్ చేయాలి. కానీ క్వెషన్ అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఈస్టర్న్ ఘాట్స్‌లో అంటే తెలుగులో తూర్పు కనుమలు అంటారు. మరి జస్ట్ ఈస్టర్న్ ఘాట్స్‌లో హైయెస్ట్ పీక్ ఏంటి అనేది అడుగుతున్నారు. అది మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకే. యెస్. అండ్ ద రైట్ ఆన్సర్ ఏంటి అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. 5, 4, 3, 2, 1. అండ్ హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్స్ అనేముడి, మహేంద్రగిరి, కాంచన్‌జంగా ఇంకా కాశీ. విల్ సీ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అనైముడి ఈస్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఆప్షన్ ఏ. అనైముడి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సో, వాట్ వర్ Jews deprived of by the Nuremberg Laws 1935? సో, 1935లో న్యూరెంబర్గ్ లాస్ అంటే ఏంటి? లెట్ అస్ సీ థాట్. సో, రైట్ టు వోట్, జర్మన్ సిటిజన్‌షిప్, ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ ఆఫ్ సిటిజన్‌షిప్. మరి వీటిల్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. 5, 4, 3, 2, 1. అండ్ హియర్ కమ్స్ ద రైట్ ఆన్సర్ ఈస్ జర్మన్ సిటిజన్‌షిప్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత ద గుజ్జర్ బకర్వాల్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్. జమ్మూ అండ్ కాశ్మీర్‌కి చెందిన గుజ్జర్ బకర్వాల్స్ అంటే వాళ్ళెవరు? వాళ్ళేం జేస్తారు? పాస్చరలిస్ట్ లేదా ఫార్మర్స్, ట్రేడర్స్, క్రాఫ్ట్స్‌మెన్. సో, విచ్ వన్ డు యూ థింక్ ద రైట్ ఆన్సర్? సో, 5, 4, 3, 2, 1. సో, నేనే చెప్పేస్తాను. పాస్చరలిస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. విచ్ నాజీ యూత్ ఆర్గనైజేషన్ ట్రైన్డ్ బాయ్స్ ఇన్ మిలిటరిజం? సో,
సో, నాజీ యూత్ ఆర్గనైజేషన్స్‌లో ఏ ఆర్గనైజేషను బాయ్స్‌ని అంటే జర్మన్ బాయ్స్‌ని మిలిటరిజం కోసం ట్రైన్ చేస్తూ వచ్చారు. సో, గెస్టాపో, ఎస్ఎస్, ఎస్ఏ, హిట్లర్ యూత్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది మీరు త్వరగా కామెంట్ చేసేయండి. సో, ఆల్ మై డియర్ నైన్త్ స్టూడెంట్స్ ఈవెన్ థో మీరు చూసేది రికార్డెడ్ వెర్షన్ అయినా సరే, జస్ట్ రిమెంబర్ మ్యామ్ ఈస్ గోయింగ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు అడ్రెస్ యువర్ కమెంట్స్. మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. సో, బీ యాక్టివ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, హియర్ ద ఆన్సర్ ఏంటి? 5, 4, 3, 2, 1. సరే చెప్తాను. అండ్ హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. హిట్లర్ యూత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. హిట్లర్ యూత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, రైకాస్ ఆఫ్ రాజస్థాన్ రేర్ మెయిన్‌లీ. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రైకాస్ వాళ్ళు ఏం పెంచుతారు మెయిన్‌గా? గోట్స్, షీప్ అండ్ కామెల్, కౌస్ అండ్ బఫెలోస్. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 5, 4, 3, 2, 1. సో, విచ్ వన్ డు యూ థింక్ ద రైట్ ఆన్సర్ నాన్న? చెప్పేస్తాను. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నాన్న. షీప్ ఇంకా కామెల్స్ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఇండియా ఈస్ ద డాష్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బై ఏరియా. ప్రపంచం మొత్తంలో మన ఇండియా చాలా పెద్ద కంట్రీ బై ఏరియా వైస్. కానీ నంబర్ ఏంటి? ఐ మీన్ ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ, సిక్స్త్, సెవెంత్ ఆర్ ఫోర్త్ విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో, 5, 4, 3, 2, 1. నాకు తెలిసి ఇది మీలో చాలా మందికి తెలిసిన ఆన్సరే. సో, ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సెవెంత్ లార్జెస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సెవెంత్ లార్జెస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ ఇండియా? మన ఇండియాలో ఉన్న ఎన్ని స్టేట్స్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది? యాక్చువల్లీ మీకు ఇందాకే చెప్పాను. అసలు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ ఏ స్టేట్స్ మధ్య నుండి పాస్ అవుతుంది అండ్ ఎక్కడ పాస్ అవుతుంది అని. సో, నౌ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. ఆప్షన్స్ 6, 7, 8, 9. సో, ఖచ్చితంగా మీరు అనుకుంటున్న ఆన్సర్‌ని కమెంట్ చేయండి. సో, 5, 4, 3, 2, 1. అండ్ హియర్ కమ్స్ ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ 8 నాన్న. మన దేశంలో 8 రాష్ట్రాల నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. సో, విచ్ మౌంటైన్ రేంజెస్ ఆర్ ద ఓల్డెస్ట్ ల్యాండ్ ఫార్మ్స్ ఇన్ ఇండియా? అంటే మన భారతదేశంలో ఎన్నో పర్వతాలున్నాయి. ఎన్నో మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. సో, మరి వాటన్నిటిలో కల్లా ఏ మౌంటైన్స్ చాలా పాతవి? అంటే చాలా పురాతనమైనవి అనేది క్వెషన్. సో, ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుంటే హిమాలయాస్, అరవలి, సత్పురా, వింధ్య. మరి వీటన్నిటిలో కల్లా ఓల్డెస్ట్ ల్యాండ్ ఫార్మ్ ఏంటి? అండ్ హియర్ కమ్స్ ద రైట్ ఆప్షన్ దట్ ఈస్ అరావలిస్ నాన్న. అరావలిస్ ఈస్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఆర్ ఓల్డెస్ట్ ల్యాండ్ ఫార్మ్ ఇన్ ఇండియా. మరి హిమాలయాస్ వచ్చేస్తే ఓల్డెస్ట్ కాదు. దే ఆర్ ద రీసెంట్ ఫార్మేషన్స్. రీసెంట్ అంటే ఒక 20 మిలియన్స్ ఇయర్స్ ఎగో ఫార్మ్ అయ్యాయి. అందుకే వీటిని యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని చెప్పి అంటూ ఉంటారు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ హిమాలయన్ రేంజ్? సో, ఇక్కడ మనకి హిమాద్రి, హిమాచల్, శివాలిక్, సత్పురా 4 ఉన్నాయి. వీటిల్లో హిమాలయన్ రేంజ్ కానిది ఏంటి? సో, 5, 4, 3, 2, 1. అండ్ హియర్ కమ్స్ ద ఆన్సర్ నాన్న దట్ ఈస్ డి. సత్పురా. సో, యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటో చెప్తాను వినండి. సో, మనందరికీ తెలిసిందే. తెలిసిందేనా? తెలియందేనా? చూద్దాం. సరే. సో, యాక్చువల్లీ యాహ్! మనకి నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎగ్జాక్ట్‌లీ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ ఉండే చోట చూడండి లైక్ దిస్ ఈస్ ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ నార్దర్న్ పార్ట్. ఇక్కడ మనకి హిమాలయాస్ అనేవి ఈ విధంగా ఒక 3 పారలెల్ రేంజెస్‌గా ఉంటాయి. 3 పర్వత శ్రేణులుగా ఉంటాయి. సో, మొదటిది హిమాద్రి అంటాం. ఇక్కడే మనకి హైయెస్ట్ పీక్స్ అన్నీ ఉంటాయి. రెండవది హిమాచల్ అంటాం. ఇక్కడ మనకి హిల్ స్టేషన్స్ అన్నీ ఉంటాయి. అండ్ అన్ని పర్వతాల యొక్క ఫుట్ హిల్స్ అనేవి మనకి లోయెస్ట్ హిమాలయ లేదా ఔటర్ హిమాలయ. దాన్నే మనం శివాలిక్స్ అంటామనమాట. సో, దీస్ 3 ఆర్ ద హిమాలయన్ రేంజెస్. సో, కానిది ఏంటి అంటే సత్పురా వస్తుంది. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వెషన్ చూసేద్దాం. విచ్ రివర్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ దక్షిణ గంగ? దక్షిణ గంగ అని పిలువబడే నది పేరు ఏంటి? ఏ నది దక్షిణ గంగ అని పిలువబడుతుంది నాన్న? సో, ఆప్షన్స్ చూస్తే గోదావరి, కృష్ణ, కావేరి, మహానది. మరి వీటిల్లో విచ్ వన్ డు యూ థింక్ ద రైట్ ఆన్సర్? సో, మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేసేయండి. 5, 4, 3, 2, 1. అండ్ హియర్ కమ్స్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ గోదావరి. యెస్ నాన్న. ఆప్షన్ ఏ గోదావరి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. విచ్ రివర్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో ఎన్నో నదులున్నాయి. అన్ని నదుల్లో కల్లా పొడవైన నది ఏంటి?
సో యమున, గంగా, బ్రహ్మపుత్ర, నర్మదా అండ్ వీటిలో విచ్ వన్ డు యూ థింక్ ద లాంగెస్ట్ రివర్? త్వరగా కమెంట్ చేసేయండి. ఐ థింక్ మై డియర్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వెషన్. అండ్ మీకొక విషయం చెప్పనా? మీరు ఈ ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వడం వల్ల యూ విల్ బి రెడీ ఫర్ యువర్ ఎస్ఏ2 ఎగ్జామ్. అండ్ ఇన్ ద సేమ్ వే మీ నెక్స్ట్ అప్‌కమింగ్ 10థ్ క్లాస్‌లో ద ఫస్ట్ లెసన్స్‌లో కూడా సో ఇదే పోర్షన్ ఉంటుంది కాబట్టి ఐ మీన్ అంటే ఇదే అంటే ఇదే కాదు. చాలా మటుకు టాపిక్స్ లింక్ అవుతాయి. సో యూ క్యాన్ యూ విల్ బి రెడీ ఫర్ ద 10థ్ క్లాస్ సిలబస్ ఆల్సో నాన్న. దిస్ ఇస్ హైలీ ఇంపార్టెంట్ ఫర్ యూ. మరి ఇక్కడ లాంగెస్ట్ రివర్ ఏంటి? మనందరికీ తెలిసిందే. థట్ ఈస్ ద హోలీ రివర్. సో మరి మీకు 5 కౌంట్‌డౌన్ ఇస్తాను. కామెంట్ చేసేయండి. 5, 4, 3, 2, 1 అండ్ హియర్ కమ్స్ ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ గంగా. గంగా ఈస్ ద రైట్ ఆన్సర్. సో ద మాన్సూన్ విండ్స్ ఇన్ ఇండియా బ్లో ఫ్రమ్ సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ లేదా ఈస్ట్ టు వెస్ట్ లేదా వెస్ట్ టు ఈస్ట్. సో విచ్ వన్ డు యూ థింక్ ద రైట్ ఆన్సర్? మాన్సూన్ విండ్స్ అనేవి మన ఇండియాలో ఎటువైపు నుంచి ఏ వైపుకి వీస్తూ ఉంటాయి? రైట్ ఆన్సర్ ఏంటి? కామెంట్ చేసేయండి. మీకు 5 కౌంట్‌డౌన్ ఇస్తున్నాను. 5, 4, 3, 2, 1 అండ్ హియర్ కమ్స్ ద రైట్ ఆప్షన్ దట్ ఈస్ సౌత్ వెస్ట్ టు నార్త్ వెస్ట్. సో మన ఇండియాలో సో మాన్సూన్ విండ్స్ అనేవి యాక్చువల్లీ సౌత్ వెస్ట్ డైరెక్షన్‌లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది మనకి తెలిసిందే. ఇండియాలో అరేబియన్ సీ నుండి మనకి సౌత్ వెస్టర్న్ డైరెక్షన్ నుంచి మనకి గాలులు వీస్తూ ఉంటాయి. ఈ మాన్సూన్ విండ్స్ వల్లనే మన వెస్టర్న్ ఘాట్స్‌కి హెవీ రెయిన్‌ఫాల్ అనేది రిసీవ్ అవుతుంది. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద ఇండియాకి కూడా రెయిన్‌ఫాల్ అనేది కలుగుతుంది. సో థాట్స్ వై దిస్ ఈస్ ద విల్ బి ద ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ద గిర్ ఫారెస్ట్ ఇన్ గుజరాత్ ఈజ్ ఫేమస్ ఫర్ అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గిర్ ఫారెస్ట్ వేటికి ఫేమస్ నాన్న? ఇక్కడ ఆప్షన్స్ చూస్తే టైగర్స్, ఏషియాటిక్ లయన్స్, ఎలిఫాంట్స్ ఇంకా రైనో. మరి వీటిల్లో విచ్ వన్ డు యూ థింక్ ద రైట్ ఆన్సర్? ఏషియాటిక్ లయన్స్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. విచ్ ఫారెస్ట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ హెవీ రెయిన్‌ఫాల్? సో బాగా అత్యంత ఎక్కువ వర్షపాతం తీసుకునే ఏరియాస్‌లో ఎలాంటి ఫారెస్ట్ ఉంటుంది? ట్రాపికల్ డెసిడ్యుయస్, ట్రాపికల్ ఎవర్‌గ్రీన్, థార్నీ ఫారెస్ట్ ఇంకా కొనిఫెరస్ ఫారెస్ట్. సో విచ్ వన్ డు యూ థింక్ ద రైట్ ఆన్సర్? కామెంట్ చేసేయండి వెంటనే. యెస్. ఇప్పుడు నేనే రివీల్ చేసేస్తాను. అండ్ ద రైట్ ఆన్సర్ విల్ బి బి నాన్న. ట్రాపికల్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. యెస్. నెక్స్ట్ క్వెషన్ చూసేద్దాము. విచ్ 2 బ్రాంచెస్ డస్ ద మాన్సూన్ స్ప్లిట్ ఇంటూ? అంటే మన కంట్రీలో ఉండే మాన్సూన్ మెకానిజం అనేది 2 బ్రాంచెస్‌గా స్ప్లిట్ అవుతుంది. ఏంటా 2 బ్రాంచెస్? ఆప్షన్స్ చూస్తే గనక ఆప్షన్ ఏ అరేబియన్ సీ ఇంకా బే ఆఫ్ బెంగాల్. ఆప్షన్ బి బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్. ఆప్షన్ సి అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్. ఆప్షన్ డి హిమాలయన్ ఇంకా కోస్టల్. మరి వీటిల్లో మీరనుకుంటున్న ఆప్షన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సో, I will give you 5 countdown. 5, 4, 3, 2, 1 and here comes the right answer. The right answer is Arabian Sea ఇంకా బే ఆఫ్ బెంగాల్. యెస్. సో, ఎలా అనేది కూడా ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను చూడండి. సో, దిస్ ఈస్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో, మనకి మాన్సూన్ అనేది 2గా స్ప్లిట్ అయింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి అరేబియన్ సీ మీదుగా వీస్తూ మన ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. అలా వీచిన గాలులు దే విల్ బి ట్రావెలింగ్ టు ద నార్త్ అండ్ హిమాలయాస్ అడ్డుగా ఉండడం వల్ల దే విల్ బి రిట్రీటింగ్. అవంటే అవి రిటర్న్ వస్తూ ఉంటాయన్నమాట. సో, అప్పుడు మనకి బే ఆఫ్ బెంగాల్ వింగ్‌లో సైక్లోన్స్‌ని ఫార్మ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మనకి తమిళనాడులో విస్తారంగా వర్షాలు, సైక్లోన్స్, వరదలు అనేవి చూస్తూ ఉంటాం. సో, అందుకే అరేబియన్ సీ ఇంకా బే ఆఫ్ బెంగాల్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఫారెస్ట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ హెవీ రెయిన్‌ఫాల్? యాహ్! ఇందాక డిస్కస్ చేసాము. సో, ఆన్సర్ ఈస్ నాన్న ట్రాపికల్ ఎవర్‌గ్రీన్ ఈస్ ద రైట్ ఆన్సర్. విచ్ స్టేట్ హాస్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? సో, మీ అందరికీ తెలిసిందే ప్రపంచంలో కల్లా అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం మన భారతదేశం. మరి మన దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. ఈ 28 స్టేట్స్‌లో ఏ స్టేట్‌లో అత్యంత అధిక పాపులేషన్ డెన్సిటీ ఉంది? అండ్ ఆప్షన్స్ చూస్తే గనక హియర్ వి హావ్ బీహార్, కేరళ, ఉత్తరప్రదేశ్ ఇంకా పంజాబ్. అండ్ వీటిలో హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏంటి? సో, హియర్ ఐ విల్ రివీల్ థట్ ఈస్ నథింగ్ బట్ బీహార్ నాన్న. బీహార్‌లో హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది. సో, ఎందుకు అని మీకు తెలుసా? చెప్తాను నేనే. సో, ఇది మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే లెసన్‌లో నేర్చుకున్నారు కాబట్టి. యూపీ కానివ్వండి, బీహార్ కానివ్వండి ఇవన్నీ దే ఆర్ పార్ట్ ఆఫ్ నార్దర్న్ ప్లెయిన్స్ నాన్న. సో, మీరు ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ద ఇండియాలో నేర్చుకున్నారు. నార్దర్న్ ప్లెయిన్స్‌లో మనకి ఫెర్టైల్ సాయిల్ ఉంటుంది. హిమాలయన్ రివర్స్ ద్వారా తీసుకొచ్చే అలువియల్ సాయిల్ ఇంకా సిల్ట్ ఇదంతా కూడా ఒక మంచి చదునైన భూమి ఏర్పడిందనమాట. అందుకే అక్కడ పంటలు బాగా పండుతాయి. అఫ్‌కోర్స్ దాని వలన
జనాలక్కడ ఎక్కువగా నివసించడం మొదలుపెట్టారు. అక్కడ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ అదే విధంగా పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. అలా చూసుకుంటే అత్యధిక జనాభా ఉత్తరప్రదేశ్‌లో ఉంటారు. పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్‌కి ఎక్కువ మంది ఉండే ప్రాంతం బీహార్ అనమాట. థాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. హూ హోల్డ్స్ ద అల్టిమేట్ పవర్ ఇన్ డెమోక్రసీ? డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఆల్. సో, మరి ఈ డెమోక్రసీలో అల్టిమేట్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ఆర్మీ వాళ్ళ దగ్గర ఉంటుందా? పీపుల్ దగ్గర ఉంటుందా? జ్యుడిషియరీ ఆర్ ప్రెసిడెంట్? సో, విచ్ వన్ డు యూ థింక్ ద రైట్ ఆన్సర్? కామెంట్ చేసేయండి. వితిన్ ఎ 5 కౌంట్. 5, 4, 3, 2, 1 అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ యెస్ నాన్న, ద రైట్ ఆన్సర్ ఈస్ పీపుల్. People is the right answer. Which age group is considered the working population? ఇక్కడ మనకి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనేవి మెన్షన్ అయ్యి ఉన్నాయి కామెంట్స్‌లో. 0-14, 15-59, 60 ప్లస్ ఇంకా ఆల్ ఏజెస్. మరి ఇన్ని ఏజ్ గ్రూప్స్‌లో ఏ ఏజ్ గ్రూప్‌ని మనం వర్కింగ్ పాపులేషన్ అంటామో కామెంట్ చేసేయండి. వితిన్ ఎ 5 కౌంట్. 5, 4, 3, 2, 1 and here comes the right answer, that is none other than option B. 15 to 59 will be the right answer. ఆ తర్వాత క్వెషన్, విచ్ వన్ ఈస్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ? మన ప్రజాస్వామ్యంలో ఒక ఫీచర్ కానిది ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, వన్ పార్టీ రూల్, రూల్ ఆఫ్ లా, రైట్ టు సిటిజన్స్. సో అమాంగ్ ఆల్ దీస్ ఆప్షన్స్ నాన్న, విచ్ వన్ డు యూ థింక్ ద రైట్ ఆన్సర్? డెఫినెట్లీ డూ ఎ కమెంట్ అండ్ వితిన్ ఎ 5 కౌంట్. సో 5, 4, 3, 2, 1. So here comes the right option, that is none other than ఆప్షన్ బి, వన్ పార్టీ రూల్ అనేది రైట్ ఆన్సర్. ఎందుకు అంటే మన డెమోక్రసీ డెమోక్రసీలో వన్ పార్టీ రూల్ అనేది ఒక ఫీచరే కాదు. అసలు డెమోక్రసీ ప్రజలకు ఒక చాయిస్ ఇస్తుంది. అంటే ఒక 5 ఇయర్స్ ఆఫ్ ద టర్మ్‌లో మనం ఎంచుకున్న రూలర్ మనకి సరిగా పని చేయకపోతే, సరిగ్గా రూల్ చేయకపోతే మనకొక ఆప్షన్ ఉంటుంది. తర్వాత జరిగే జనరల్ ఎలక్షన్స్‌లో మళ్ళీ మన యొక్క ఓటుని మార్చుకొని వేరే పార్టీని లేదా వేరే అభ్యర్థిని గెలిపించుకోవచ్చు. మరి వన్ పార్టీ రూల్ అనేది ఉంటే గనక డెమోక్రసీ ఎలా సాధ్యమవుతుంది? సో, ఖచ్చితంగా వన్ పార్టీ రూల్ ఈస్ ద రైట్ ఆన్సర్. బికాస్ దిస్ ఈస్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ. మరి ఆ తర్వాతి క్వెషన్ ఏంటో చూద్దాము. విచ్ కంట్రీ స్ట్రగుల్ ఇన్‌స్పైర్డ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? అంటే మన భారతదేశం ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంది. మరి మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి అని జెప్పేసి ఏ కంట్రీ స్ట్రగుల్ ద్వారా మనం ఇన్‌స్పైర్ అయ్యాము? ఆప్షన్స్ చూస్తే సౌత్ ఆఫ్రికా, యూఎస్ఏ, ఫ్రాన్స్, యూకే. మరి వీటిల్లో రైట్ ఆప్షన్ ఏంటి? వితిన్ ద 5 కౌంట్ ఆన్సర్ చేసేయండి. 5, 4, 3, 2, 1 అండ్ యెస్, మీరు కమెంట్ చేసే ఉంటారు. నేను చెక్ చేస్తాను. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ సౌత్ ఆఫ్రికా ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఈ క్వెషన్ రీడ్ ఔట్ చేసి దీని యొక్క ఆన్సర్ ఏంటో కమెంట్ చేసేయండి. ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ అడాప్టెడ్ ఆన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫైనల్ డ్రాఫ్ట్ అంటే ఏంటి నాన్న? సో, డ్రాఫ్ట్ అని దేన్నంటారు? ఏదైనా ఒక పుస్తకము సపోజ్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరేదైనా రీల్స్ చేస్తూ ఉంటారు. సో, కొన్ని పోస్ట్ చేసేస్తూ ఉంటారు. సమ్‌టైమ్ పోస్ట్ చేయకుండా వదిలేస్తారు. అది డ్రాఫ్ట్స్ అని చెప్పేసి ఒక దాంట్లోకెళ్ళిపోతుంది. అంటే అన్‌కంప్లీటెడ్, ఇంకా పూర్తి కానిది, ఇంకా ప్రాసెస్‌లో ఉన్నదాన్ని డ్రాఫ్ట్ అంటాం. సో, ఇక్కడ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాస్తూ ఉన్న టైమ్ పీరియడ్‌లో దాన్ని డ్రాఫ్ట్ అంటారు. సో, రాయడం అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఆ ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ఎప్పుడు అడాప్ట్ చేసుకోబడింది? ఇది అత్యంత ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ చూస్తే ఆన్ 26 జనవరి 1947, 26 జనవరి 1948, 26 నవంబర్ 1949, 15థ్ ఆగస్ట్ 1947. మరి వీటిలో రైట్ ఆప్షన్ ఏంటి? వితిన్ ఎ 5 కౌంట్ కామెంట్ చేసేయండి. 5, 4, 3, 2, 1 and here comes the right option, that is 26th November 1949 is the right answer. ఆ తర్వాతి క్వెషన్, హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో ప్రతి టర్మ్ అయిపోయిన తర్వాత ఒక నీతిగా, నిజాయితీగా, లీగల్ వేలో ఎలక్షన్స్‌ని కండక్ట్ చేయడానికి ఏ ఇన్‌స్టిట్యూషన్ ఈస్ రెస్పాన్సిబుల్ నాన్న? ఎన్నికలు ఎవరు కలుగజేస్తారు? ఎవరు కండక్ట్ చేస్తారు? సో, ఇక్కడ ఆప్షన్స్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఎలక్షన్ కమిషన్ ఇంకా పార్లమెంట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ క్వెషన్. అట్ ద సేమ్ టైమ్ చాలా ఇంపార్టెంట్. సో, ఆన్సర్ ఏంటో చూద్దాము. వితిన్ ఏ 5 కౌంట్. 5, 4, 3, 2, 1. సో, మీరు కమెంట్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ద రైట్ ఆప్షన్ ఈస్ ఎలక్షన్ కమిషన్ నాన్న. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవడం కోసం మీకోసం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ డు యూ నో హూ ఈస్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? చీఫ్ ఎలక్షన్
Commissioner of India. This is important GK question. And the answer is Yanesh Kumar. Yanesh Kumar is the right answer. He is the Chief Election Commissioner of India. ఆ తర్వాత క్వెషన్ చూద్దాం. ఇన్ ఇండియా ద మినిమమ్ ఏజ్ ఫర్ ఓటింగ్ మన భారతదేశంలో సో ఓటు హక్కు పొందాలంటే కనీస వయసు ఎంత ఉండాలి? మినిమమ్ ఏజ్ ఎంత ఉండాలి? 16, 18, 21, 25. సో మీ ఆప్షన్ ఏంటి అనేది వితిన్ ఎ 5 కౌంట్ కామెంట్ సెక్షన్‌లో రాసేయండి. దెన్ ఐ విల్ బి రివీలింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ విల్ బి రీడింగ్ ద కామెంట్ సెక్షన్ అండ్ డూ టాక్ విత్ యూ. సో 5, 4, 3, 2, 1 అండ్ హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ 18 ఇయర్స్ ఈస్ ద రైట్ ఆన్సర్. హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా? సో మన భారతదేశానికి హెడ్ ఆఫ్ ద స్టేట్ అని పిలువబడే వ్యక్తి ఎవరు? ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆర్ ద స్పీకర్ ఆఫ్ లోక్‌సభ. విచ్ వన్ డు యూ థింక్ ద రైట్ ఆన్సర్? ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో వితిన్ ఎ 5 కౌంట్ ట్రై టు ప్రొవైడ్ యువర్ ఆన్సర్ నాన్న. 5, 4, 3, 2, 1 అండ్ హియర్ కమ్స్ ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ నన్ అదర్ థాన్ ప్రెసిడెంట్ నాన్న. ప్రెసిడెంట్‌ని హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటారు. యాక్చువల్లీ మన కంట్రీలో రియల్ పవర్స్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి. నామినల్ హెడ్‌గా మాత్రమే మనకి ప్రెసిడెంట్ ఉంటారు. ఇక్కడ మీరు గుర్తించాల్సిన ఒక విషయం ఉంటుంది. ఫర్ సపోజ్ ద క్వెషన్ హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్? హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే మన దేశ ప్రభుత్వం అంటే రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్‌కి హెడ్ ఎవరు అని అడిగితే గనక థాట్ విల్ బి పీఎం. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే మన భారతదేశానికి ఎవరు హెడ్ అంటే ప్రెసిడెంట్ విల్ బి ద రైట్ ఆన్సర్. తర్వాతి క్వెషన్ చూద్దాము. విచ్ ఆఫ్ దీస్ ఇన్‌స్టిట్యూషన్స్ కెన్ డిక్లేర్ ఎ లా ఆఫ్ అన్‌కాన్స్టిట్యూషనల్? ఇక్కడ ఉన్న వాటిలో లా అన్‌కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసేది ఏంటి? పార్లమెంట్, సుప్రీం కోర్ట్, ప్రైమ్ మినిస్టర్ ఇంకా గవర్నర్. సో మీ యొక్క ఆన్సర్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. యెస్. సుప్రీం కోర్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అబాలిషెస్ అన్‌టచబిలిటీ? మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్‌లో ఏ ఆర్టికల్ అన్‌టచబిలిటీ అంటే అంటరానితనం. సో, అంటే మీకు ఆల్రెడీ క్యాస్ట్ సిస్టమ్ గురించి తెలిసిందే. సో, ఒకప్పటి కాలంలో మనకున్న క్యాస్ట్‌లో బాగా కిందన అన్‌టచబుల్స్‌గా అంటరాని వాళ్ళుగా పిలువబడే క్యాస్ట్‌ని ఐ మీన్ చాలా హ్యూమిలియేషన్‌కి, డిస్క్రిమినేషన్‌కి గురవుతూ ఉండేవారు. మరి అలాంటి అన్‌టచబిలిటీని ఏ ఆర్టికల్ అబాలిష్ చేస్తూ వచ్చింది మన రాజ్యాంగంలో? ఆర్టికల్ 14, 17, 19, 21. కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వితిన్ ఎ 5 కౌంట్. 5, 4, 3, 2, 1 అండ్ హియర్ కమ్స్ ద రైట్ ఆప్షన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టికల్ 17 ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్ టు లైఫ్ ఈస్ గ్యారంటీడ్ అండర్ విచ్ ఆర్టికల్? రైట్ టు లైఫ్ అంటే బ్రతికే హక్కు అనేది ఏ ఆర్టికల్ ప్రకారంగా మనం పొందగలుగుతున్నాము? ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పేస్తాను ద రైట్ ఆప్షన్ ఏంటో. సో హియర్ 5, 4, 3, 2, 1 అండ్ హియర్ ద రైట్ ఆప్షన్ ఈస్ ఆర్టికల్ 21 ఈస్ ద రైట్ ఆప్షన్. ద మోస్ట్ అబండెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ పాలంపూర్. సో పాలంపూర్‌లో ఎక్కువగా ఉన్న ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇంకా టూల్స్. రైట్ ఆన్సర్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మరి ఆ రైట్ ఆప్షన్ ఏంటో చూసేద్దాం. లేబర్ ఈస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇన్ పాలంపూర్? సో పాలంపూర్‌లో జీవనాధారానికి గల ముఖ్యమైన సోర్స్ ఏంటి? ట్రేడ్, అగ్రికల్చర్, డైరీ ఫార్మింగ్, ఇండస్ట్రీ. వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? 5, 4, 3, 2, 1 ఐ హోప్ మీరందరూ కామెంట్ చేశారని అనుకుంటున్నాను. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది రివీల్ చేసేస్తాను. అగ్రికల్చర్ ఈస్ ద రైట్ ఆప్షన్. హ్యూమన్ రిసోర్సెస్ రిఫర్స్ టు హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఏంటి? మనీ డబ్బు లేదా ల్యాండ్, ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ పీపుల్ ఆర్ మెషిన్స్. మరి ఏది కరెక్ట్ ఆప్షన్? ద రైట్ ఆప్షన్ ఈస్ ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ పీపుల్ ఈస్ ద రైట్ ఆన్సర్. విచ్ సెక్టార్ కాంట్రిబ్యూట్స్ మోస్ట్ టు ఇండియా జీడీపీ టుడే? మన ఇండియా జీడీపీకి ఇచ్చిన సెక్టార్స్‌లో ఏ సెక్టార్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషియరీ సెక్టార్ ఇంకా అగ్రికల్చర్. వీటిల్లో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ నాన్న? సో, మీరు త్వరగా కామెంట్ చేసేయండి. దెన్ ఐ విల్ రివీల్ ద రైట్ ఆప్షన్. అండ్ హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ టెరిషియరీ సెక్టార్. దీన్నే మనం సర్వీస్ సెక్టార్ అని కూడా అంటాం. సో, ఇవన్నీ కూడా సెక్టార్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ నాన్న. మన దేశంలో ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి 3 రకాలుగా విభజించబడి ఉన్నాయి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషియరీ సెక్టార్. ఓకేనా? సో, మన జీడీపీకి టెరిషియరీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ నుంచి ఎక్కువగా జీడీపీ అనేది
అందుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ సోషల్ ఇండికేటర్ ఆఫ్ పోవర్టీ? పేదరికానికి ఒక సోషల్ ఇండికేటర్‌గా మనం దేన్ని ఐ మీన్ ఏది సూచిస్తాము? లైక్ లిటరసీ లెవెల్, క్లోతింగ్, వెహికల్స్, హౌసెస్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ నాన్న? అండ్ హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ లిటరసీ లెవెల్ ఈస్ ద రైట్ ఆన్సర్. ద పోవర్టీ లైన్ ఇన్ రూరల్ ఏరియా ఈస్ మెజర్డ్ మెయిన్‌లీ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని ఎలా కౌంట్ చేస్తుంటారు? ఎలా మెజర్ చేస్తారు నాన్న? క్లోతింగ్, ఫుడ్ రిక్వైర్మెంట్, ఇన్‌కమ్ ఫ్రమ్ సర్వీసెస్, ఇంకా హౌసింగ్. వీటిల్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఫుడ్ రిక్వైర్మెంట్, బి. ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడీఎస్ ప్రొవైడ్స్, అంటే పీడీఎస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? లగ్జరీ గూడ్సా? ఎసెన్షియల్ ఫుడ్ గ్రెయిన్స్ ఎట్ లోవర్ ప్రైజెస్, ఫర్టిలైజర్స్ అండ్ టూల్స్. సో విచ్ వన్ డు యూ థింక్ ద రైట్ ఆన్సర్ నాన్న? ద రైట్ ఆన్సర్ ఈస్ ఎసెన్షియల్ ఫుడ్ గ్రెయిన్స్‌ని తక్కువ ధరలకి అందిస్తుంది. మీ అందరికీ తెలిసిందే రేషన్ బియ్యం. దాన్ని మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడీఎస్ అంటూ ఉంటాము. సో, బిలో పవర్టీ లైన్ బీపీఎల్ కింద ఉన్న ప్రజలందరికీ, ఎస్పెషల్లీ బాగా పూర్ పీపుల్‌కి చాలా ముఖ్యమైన ఫుడ్ గ్రెయిన్స్‌ని చాలా తక్కువ రేట్‌కి, ఫర్ సపోజ్ ఆంధ్రాలో రూ. 2కి కిలో బియ్యం అనేది అందిస్తున్నారు. ఓకే. ఇదెందుకు అంటే మన దేశంలో ఉన్న ప్రతి పీపుల్‌కి కూడా న్యూట్రిషన్ లెవెల్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. బఫర్ స్టాక్ ఈస్ క్రియేటెడ్ బై, అసలు బఫర్ స్టాక్ అంటే ఏంటి? సో, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఈ బఫర్ స్టాక్‌ని ఎవరు క్రియేట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్, ఎఫ్‌సిఐ, ఆర్‌బీఐ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మరి వీటిలో రైట్ ఆప్షన్ ఏంటి? 5, 4, 3, 2, 1. సో, ఖచ్చితంగా రైట్ ఆప్షన్ ఏంటో కామెంట్ చేసేయండి. సో, ఇక్కడైతే నేను చెప్పేస్తున్నాను. ద రైట్ ఆప్షన్ ఈస్ బి నాన్న. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నిటిని కూడా స్టోర్ చేస్తుంది. దాన్నే బఫర్ స్టాక్ అంటాం. మనకి ఎప్పుడైతే ఫుడ్ గ్రెయిన్స్ యొక్క షార్టేజ్ ఉంటుందో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఆహార భద్రత అంటే ఫుడ్ సెక్యూరిటీని కల్పించడం కోసం ఈ టైప్ ఆఫ్ స్టెప్స్‌ని తీసుకుంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇందాక ఎప్పుడు అడాప్ట్ అయిందో చూసాము. 1949 26 నవంబర్. మరి ఎప్పటి నుంచి అమల్లోకొచ్చింది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఆన్ ఏ డేట్ నాన్న? 15థ్ ఆగస్ట్ 1947, 26థ్ జనవరి 1950, ఇంకా 26 నవంబర్ 1949 అండ్ 26థ్ జనవరి 1947. కరెక్ట్ ఆప్షన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సో, 5, 4, 3, 2, 1. నేను రివీల్ చేస్తున్నాను. 26 జనవరి 1950 వచ్చేసి రైట్ ఆన్సర్ నాన్న. ఆ తర్వాతి క్వెషన్, లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. మన సౌత్ ఇండియాలో లాంగెస్ట్ నది ఏంటి? కృష్ణ, గోదావరి, కావేరి, ఇంకా నర్మదా. అండ్ హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గోదావరి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి, సారీ ఆప్షన్ బి. హిట్లర్ బికేమ్ చాన్సెలర్ ఆఫ్ జర్మనీ ఇన్, ఇక్కడ 1929, 1933, 1939, 1945. జర్మనీకి ఛాన్సలర్‌గా హిట్లర్ ఎప్పుడు ఛాన్సలర్ అయ్యారు? కరెక్ట్ ఇయర్ ఏంటో కామెంట్ చేసేయండి నాన్న. సరే. సో, ద రైట్ ఆప్షన్ ఈస్ 1933 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషనే. నెక్స్ట్, ద హిమాలయన్ రివర్స్ ఆర్, హిమాలయన్ రివర్స్ అనేవి ఎలా ఉంటాయి? సీజనల్‌గా ఉంటాయా? పెరెన్నియల్ అంటే త్రూ ఔట్ ద ఇయర్ ప్రవహిస్తూ ఉంటాయా? బోత్ అంటే 2 రకాలుగాను ఉంటాయా? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 5, 4, 3, 2, 1. సో, ద రైట్ ఆన్సర్ ఈస్ బి నాన్న. పెరెన్నియల్ రివర్స్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, దీన్నే మనం జీవనదులు అంటాము. హిమాలయన్ రివర్స్‌ని మనం జీవనదులు అంటాము. ఎందుకంటే సంవత్సరం పొడుగునా కూడా నీటిని కలిగి ఉంటాయి. సో, చాలా అబండెంట్‌గా వాటర్ సప్లై ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? మన రాజ్యాంగంలోని పార్ట్ 2, 3, 4, 5లో ఏ పార్ట్‌లో మన ప్రాథమిక హక్కులనేవి మనకి ఉంటాయి? సో, ప్రతి మనిషికి మన ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ప్రాథమిక హక్కులున్నాయి. అది మనకి తెలిసిందే. రైట్ టు లివ్, జీవించే హక్కుంది. రైట్ టు రిలిజియన్, మనకి నచ్చిన మతాన్ని మనం ఫాలో అయ్యే హక్కుంది. నెక్స్ట్, రైట్ టు గెట్ ఎడ్యుకేటెడ్, మనకి నచ్చిన చదువుని చదువుకునే హక్కుంది. రైట్ టు గెట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, సో ఎక్సెట్రా. రైట్ టు ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్‌లో ఏ పార్ట్ నుంచి లభిస్తున్నాయి? అండ్ హియర్ కమ్స్ ద ఆన్సర్. పార్ట్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. పార్ట్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. విచ్ క్రాప్ ఈస్ గ్రోన్ ఇన్ పాలంపూర్ యాస్ ఎ క్యాష్ క్రాప్? పాలంపూర్‌లో ఏ క్రాప్ క్యాష్ క్రాప్‌గా గ్రో అవుతుంది? వీట్, జోవార్, షుగర్‌కేన్, ఇంకా రైస్. మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ చేసేయండి. 3, 2, 1. ఓకే. సో, షుగర్‌కేన్ నాన్న. సో, ఇక్కడ చెరుకు పంట పాలంపూర్‌లో బాగా పండుతుంది.
యెస్. సో థాట్స్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. సో మై డియర్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు లైవ్ సెషన్స్‌లో కామెంట్ చేస్తున్నారు. సో మేడం మాకు ఎస్ఏ2 ఎగ్జామ్‌కి రివిజన్ వీడియోస్ చేయండి అని. సో హియర్ ఈస్ ద వీడియో. మీకోసం నేను ఆల్రెడీ మోడల్ పేపర్ 1 అని చెప్పేసి ఎస్ఏ2 మోడల్ పేపర్ అనేది ఆల్రెడీ చేశాను. అందులో ఉన్న క్వెషన్స్ అన్ని డెడ్లీ ఇంపార్టెంట్ నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ విచ్ మైట్ బి కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. సో ఈ ఎంసీక్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవొచ్చేసి టాప్ 50 ఎంసీక్యూస్ అన్నమాట. సో వీటిని ప్రిపేర్ అవ్వండి. పీడీఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. సో థాట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మై డియర్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎస్‌టిట్యూ ఎగ్జామ్స్. మీ అప్‌కమింగ్ 10థ్ క్లాస్‌కి సోషల్‌కి సంబంధించి మన ఛానెల్‌లో నా నుంచి మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. ఒక్కసారి 10థ్ క్లాస్ వీడియోస్‌ని కూడా చూడండి. సో థాట్స్ ఇట్. బై బై.